ముఖ్యమంత్రి చంద్రబాబును తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి నేటికి 2 ఏళ్లు. 2023 సెప్టెంబర్ 9న అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును లేని కుంభకోణాన్ని సృష్టించి గత వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. నిలువెల్లా అవినీతి కూపంలో కూరుకుపోయి అవినీతి అక్రమార్జన కేసులో A1 నిందితుడిగా ఉన్న నాటి సీఎం జగన్ ఆ అవినీతి మరకలను చంద్రబాబుకు కూడా అంటించేందుకు చేసిన దుస్సాహసమే స్కిల్ డెవలప్మెంట్ కేసు. నంద్యాలలో సెప్టెంబర్ 8న రాత్రి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం తన బస్సులో సేద తీరేందుకు సిద్దమయ్యారు. అయితే అప్పటి సిఐడి డీఐజీ కొల్లి రఘురాం రెడ్డి నేతృత్వంలోని పోలీసు బృందం ఆయన బస వద్ద రాత్రంతా హడావిడి చేసి 9వ తేదీ తెల్లవారుజామున 6 గంటలకు అక్రమ అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష నేతగా కేబినెట్ ర్యాంకులో ఉన్న చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడకు 400 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు రాజమండ్రి జైల్లోనూ సరైన సౌకర్యాలు కల్పించకుండా నాటి వైసీపీ ప్రభుత్వం వేధించింది. ఇక జైళ్ల శాఖ ఉన్నతాధికారిని అడ్డుపెట్టుకుని ఏకంగా వైద్య పరీక్షల నివేదికలనే తారుమారు చేశారు. చంద్రబాబు అనారోగ్య సమస్యలను దాచిపెట్టాలని చూశారు. చంద్రబాబు జైల్లో ఉన్నంతకాలం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు నిరసనలతో హోరెత్తించారు. అప్పటికే ప్రజల్లో గూడు కట్టుకుని ఉన్న భయాందోళనలు చంద్రబాబు అరెస్టుతో పతాక స్థాయికి చేరాయి. చంద్రబాబుకు సంఘీభావంగా ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశం చరిత్రలో నిలిచిపోయింది. చంద్రబాబు అక్రమ అరెస్టుతో జగన్ ప్రభుత్వ పతనానికి నాంది పలికింది. జైల్లో చంద్రబాబును కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సంఘీభావం ప్రకటించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి దక్కిన 11 సీట్ల పతనానికి నాడే బీజం పడింది. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఎట్టకేలకు 53 రోజుల తర్వాత 2023 అక్టోబర్ 31న చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యారు. రాజమండ్రి నుంచి విజయవాడలోని తన నివాసానికి బయలుదేరిన చంద్రబాబుకు దారి పొడవునా ప్రజలు నీరాజనాలు పట్టారు. సుమారు 200 కిలోమీటర్ల ప్రయాణానికి 14 గంటలు పట్టింది అంటే ఎంతలా అభిమానులు తరలి వచ్చారో అర్థమవుతుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత చంద్రబాబు పెట్టిన ట్వీట్ యావత్ తెలుగు జాతిని కదిలించింది. గత 45 ఏళ్లుగా తెలుగు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశానని, తెలుగువారి ప్రయోజనాల కోసం ఎంతటి ప్రాణ త్యాగానికైనా సిద్దమన్నారు. భూమి మీద ఏ శక్తి కూడా తనను తెలుగు ప్రజలకు, మాతృభూమి ఆంధ్రప్రదేశ్కు సేవ చేయకుండా ఆపలేదు అని చంద్రబాబు పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీతో జతకట్టిన బీజేపీ జనసేన కూటమిగా ఆవిర్భవించింది. ఎన్నికల బరిలో నిలిచి 94% స్ట్రైక్ రేట్తో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 స్థానాల్లో జయకేతనం ఎగురవేశాయి. 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వైసీపీ 5 ఏళ్లకై 11 స్థానాలకు పరిమితమై కుదేలైంది. లోక్సభ ఎన్నికల్లో కూడా 25 స్థానాలకు 4 గెలిచింది. కూటమి 21 సీట్లలో విజయం సాధించింది. జగన్ అనాలోచిత నిర్ణయంతో చేసిన దుస్సాహసానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కూడా సాధించలేకపోయారు.